మంచు ఫ్యామిలీలో పరస్పర ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ కుటుంబ గొడవలను రచ్చగీడ్చుకుంటున్నారు. ఇప్పటికే వీరి కుటుంబ వివాదం బజారును పడగా తాజాగా మరోసారి తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలోని డైరీ ఫామ్ గేట్ దగ్గర జరిగిన ఘటనపై ఇరు వర్గాలు చంద్రగిరి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. మంచు మనోజ్ పై మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రగిరి పోలీసులు మంచు మనోజ్, మౌనికలతో పాటు రెడ్డి, పాలని, రాయల్, పవన్లపై కేసులు నమోదు చేశారు. అటు మంచు మనోజ్ కూడా చంద్రగిరి పిఎస్లో మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బందిపై కంప్లైంట్ ఇచ్చారు. తనతో పాటు తన భార్య మౌనికపై దాడికి ప్రయత్నించారని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు మోహన్ బాబు పిఏతో పాటు మరో 8 మందిపై కేసులు నమోదు చేశారు. మంచు ఫ్యామిలీలో వివాదాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అంటే మనం చూసాం కనుమ పండుగ రోజు జరిగిన గొడవ మంచు కుటుంబంలో. నిజానికి ఆ రోజు జల్లికట్టును చూసిన తర్వాత మంచు మనోజ్ దంపతులు నేరుగా మోహన్ బాబు యూనివర్సిటీ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడం, పోలీసులు వారిని అడ్డుకోవడం, గేటు వద్దే నిలువరించడం, మరో మార్గం గుండా మంచు మనోజ్ వెళ్ళడం, అక్కడే మనోజ్ వ్యక్తిగత సిబ్బందికి, మోహన్ బాబు వర్సిటీ సిబ్బందికి, బౌన్సర్లకు మధ్య గొడవలు జరిగిన నేపథ్యంలో ఈ ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు మొత్తం చంద్రగిరి పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ప్రధానంగా మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మొత్తం 5 మంది పైన, అంటే అందులో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో 3 వ్యక్తులు ఉన్నారు. ఇంకా అదర్స్ను కూడా పెట్టారు. ప్రస్తుతానికి 5 కేసులు నమోదు చేశారు. అట్లాగే ఇక మంచు మనోజ్ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన సిబ్బంది దాదాపు ఒక 9 మంది పైన కేసులు నమోదు చేశారు. ఇందులో వర్సిటీకి సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది, అట్లాగే ఇతర ఉద్యోగులు ఉన్నారు. అట్లాగే మోహన్ బాబు అనుచరులు కూడా ఉన్నారు. అంటే మనోజ్ ఫిర్యాదుతో మొత్తం 9 మంది పైన కేసులు నమోదు చేశారు. ఇంకా కూడా ఆదర్శాన్ని పెట్టారు కాబట్టి ఈ సంఖ్య ఇంకా కూడా పెరగవచ్చు. మొత్తంగా ఇరు వర్గాల ఫిర్యాదుతో 2 వర్గాలకు చెందిన అనుచరుల పైన చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. 2-3 రోజుల్లోనే వారిని స్టేషన్కి పిలిపించి విచారించే ప్రయత్నంలో కూడా ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. అంటే మొత్తంగా ఈ కేసుల పర్వం గత 2 నెలలుగా కొనసాగుతూనే ఉంది. పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నారు. మనం చూసాం మంచు మనోజ్ మోహన్ బాబు వర్సిటీ గేటు బయట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తన వాహనంతో పాటు యూనివర్సిటీ లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సందర్భంలో 2 వర్గాలకు చెందిన బౌన్సర్ల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు కూడా చెలరేగింది. ఆ తర్వాత ఫిర్యాదుల మేరకు ఈ మేరకు చంద్రగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ వివాదాలు కంటిన్యూ అయ్యాయి. కొంత కొలిక్కొచ్చింది అనుకున్నప్పటికీ ఇప్పుడు ఆంధ్రాకి షిఫ్ట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ కూడా ప్రతిరోజు కంప్లైంట్లు, వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కుటుంబ సభ్యులకు సంబంధించి లేదంటే ఇతరులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? సొంత గ్రామవాసులు ఏం చెప్తూ ఉన్నారు? మీరు అంటున్నట్టు ఈ వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. మంచు మనోజ్ అయితే మీడియాతో మాట్లాడుతూ కూడా తాను ఎవరితో గొడవపడే ఉద్దేశం లేదు, తనను పిలిచి మాట్లాడితే సరిపోతుంది, తనకు ఎవరు ఆ పని చేయట్లేదు, తాను కూడా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించట్లేదు, యూనివర్సిటీలో జరిగే అక్రమాలను ప్రశ్నించాను, వాటిని సరిచేసుకోమని సూచించాను. ఈ నేపథ్యంలోనే తన తండ్రి, తన అన్న కక్ష పెంచుకున్నారు, తనను ఇంటి నుంచి గెంటివేసే ప్రయత్నంలో చివరకు గొడవ పడుతున్నారంటూ కూడా మంచు మనోజ్ అంటూ ఉన్నారు. అయితే అదే సందర్భంలో మోహన్ బాబు కానీ, విష్ణు కానీ తమదైన శైలి వ్యవహారంపై ఆచితూచి స్పందిస్తున్నారు. వాళ్ళు నేరుగా మనోజ్ పైన ఎక్కడ కూడా ఇప్పటి వరకు అటాక్ చేసింది లేదు. ఈ మధ్యలో ఈ గడిచిన 2 రోజుల్లో పరస్పరం ట్విట్టర్లో విమర్శించుకున్న సంగతి కూడా తెలిసిందే. అంటే ప్రతి కుక్క సింహం అవ్వాలని కోరుకుంటుంది అంటూ కూడా మోహన్ బాబు సినిమాలో ఒక డైలాగ్ను విష్ణు తన ట్విట్టర్లో పోస్ట్ చేయడం, దానికి కౌంటర్గా మనోజ్ సైతం తను కూడా తనదైన శైలిలో ఒక కుక్క, తను కూడా విష్ణును కుక్కతో పోలుస్తూ దానికి కౌంటర్గా మరో పోస్ట్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాబట్టి 2 రోజుల క్రితం ట్విట్టర్లో కూడా అన్నాదమ్ముల మధ్య వారు కొనసాగింది. చివరికి ఈవేళ చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వ్యవహారం చేరింది. ఈ 2 వర్గాలను సముదాయించే పిలిచి వారిని ప్రశ్నించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అవసరమైతే ఫర్దర్గా మరికొంతపై కూడా కేసులు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు చంద్రగిరి పోలీసులు. బలరాం. రైట్, థ్యాంక్ యూ మురళి.